కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ పరిస్థితి కుక్కలు చించిన విస్తరణ మారిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. అక్కడ టికెట్ కోసం నలుగురు నాయకులు గొడవ పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం అయిపోయిందనే ఉద్దేశంలోనే ప్రజలు కూడా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంలోనే టీడీపీ అధిష్టానం కూడా ఈ తలనొప్పి నుంచి తప్పించుకోవడానికి బీజేపీ టీడీపీ అలయన్స్ లో భాగంగా ప్రొద్దుటూరులో ఆదినారాయణ రెడ్డికి పోటీకి నిలబెట్టాలని టీడీపీ అధిష్టానం చూస్తుందంటూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో తమపై ఎవరు పోటీ చేసినా గెలిచేది తామేనని, రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ ప్రొద్దుటూరులో తను మరోసారి గెలిపిస్తారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బలహీనపడిపోయిందని, తెలుగుదేశం పార్టీ నిర్వీర్యమైపోయిందని, కుక్కలు చించిన విస్తరణగా వాళ్ళే కొట్టుకుంటున్నారని, అందరూ కలిసినా కూడా కనీసమైనటువంటి పోటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకి ఇవ్వలేరని, వీళ్ళు ముగ్గురుగా 4 భాగాలుగా తెలుగుదేశం పార్టీ 1, తెలుగుదేశం పార్టీ 2, తెలుగుదేశం పార్టీ 3, తెలుగుదేశం పార్టీ 4 ఉంది. 4 ఉన్నాయి. మరి ఇంత కుక్కలు చించిన విస్తరైన ఈ పార్టీ ఇక్కడ బ్రతికి బట్టగడుతుందనే నమ్మకం వాళ్లకు లేదు, అధిష్టానానికి లేదు, ప్రజలకు లేదు. భారతీయ జనతా పార్టీ పొత్తు కుదిరితే ఈ ప్రొద్దుటూరు సీట్ బీజేపీకి ఇస్తారు. ఆదినారాయణ రెడ్డిని కంటెస్ట్ చేయమని చెప్పి ఫోర్స్ చేస్తారు. ఆదినారాయణ రెడ్డి కూడా ఊరికి వచ్చి పోటీ చేస్తాడని చెప్పి అనుకుంటున్నా. ఒకవేళ బీజేపీకి టికెట్ ఇచ్చి ఆదినారాయణ ఇక్కడికి వస్తే మంచిది, వెల్కమ్. మేము గోదావరికి దిగిన తర్వాత కండలు తిరిగిన బలశాలితో అయినా కుస్తీ పట్టాల్సిందే, పక్క చిక్కిన ప్రాణితో అయినా కుస్తీ పట్టాల్సిందే. మట్టి కనిపించేంత వరకు మేమైతే మల్ల యుద్ధం చేయాల్సిందే. మరొకసారి జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రజలందరూ ఆ నిర్ణయం తీసుకుంటారని నమ్ముతా ఉన్నా. ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలైతే నాకు మరొకసారి అవకాశం ఇవ్వమని అభ్యర్థిస్తా ఉన్నా. ఈ ఊర్లో